భాగ్యనగరంలో నిత్యం రోడ్లపై క్లీన్ చేసే స్వీపింగ్ మిషన్ల పేరుతో బల్దియాలో పెద్ద వ్యాపారం జరుగుతుంది. స్వీపింగ్ మిషన్లు కొంటే లక్షలు, కానీ అద్దెకు తీసుకుంటే కోట్లు. ప్రతి సంవత్సరం స్వీపింగ్ మిషన్ల పేరుతో దాదాపు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. బల్దియాలో భాగ్యనగర ప్రజలు బాధలు తీర్చేందుకు బల్దియాలో ఖజానా ఖాళీ అయింది అని చెబుతున్నారు. కానీ స్వీపింగ్ మిషన్ల పేరుతో మాత్రం ప్రజల సొమ్ము కోట్లు ఖర్చు పెడుతోంది బల్దియా. హైదరాబాద్ రోడ్ క్లినిక్ స్వీపింగ్ మిషన్లపై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. జిహెచ్ఎంసీ ఖజానా ఖాళీ అయిందంటూ బల్దియా చెప్తుంది. 8 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి బకాయిలు కానివ్వండి, బడ్జెట్ రావట్లేదంటూ కూడా బల్దియా చెప్తుంది. అయితే ఒకవైపు బడ్జెట్ రావట్లేదు అంటూ కూడా అదనపు ఖర్చులు పెడుతుంది బల్దియా. ప్రతి సంవత్సరం దాదాపుగా కూడా 20 కోట్ల ఖర్చు చేస్తుంది జిహెచ్ఎంసీ. ఒక్కసారి ఏంటి అనేది చూద్దాం. జిహెచ్ఎంసీ పరిధిలో 35 స్వీపింగ్ మిషన్లు, వీటిలో 17 జిహెచ్ఎంసీ సొంతంగా ఉన్నాయి. మిగతా 18 అద్దెకు తీసుకున్నారు. అద్దె కింద ఏజెన్సీలకు ఒక్కో వెహికల్ పై అద్దె కింద సంవత్సరానికి 1,13,00,000 చెల్లిస్తోంది బల్దియా. ప్రతి ఏటా ఈ మిషన్ల కోసం దాదాపు 20,39,00,000 దాకా చెల్లిస్తోంది బల్దియా. రోజు రాత్రి వేళ ఈ మిషన్లు అన్ని రోడ్లను క్లీన్ చేయాలి. ఒక్కో వెహికల్ దాదాపు 40 నుంచి 60 కిలోమీటర్లు శుభ్రం చేయాలి. కానీ ప్రైవేట్ ఏజెన్సీలు డివైడర్కు 2 వైపులా క్లీన్ చేసి మధ్యలో వదిలేస్తున్నారు. ఒక్కో మిషన్ 10 కిలోమీటర్ల లోపే చేసి 40 కిలోమీటర్లు చేస్తున్నట్లుగా లెక్కలు చూపిస్తున్నారు. నెలకు 10 నుండి 12 లక్షల వరకు ఏజెన్సీలు బిల్లులు క్లెయిమ్ చేస్తున్నారు ఏజెన్సీల నిర్వాహకులు. ఈ స్వీపింగ్ మిషన్లు వర్షం పడిన సమయంలో రోడ్లపై అధికంగా నీళ్లు ఉన్న సమయంలో స్వీపింగ్ చేయడం సాధ్యం కాదు. కానీ ఇలాంటి సమయాల్లో కూడా బిల్లులు పెడుతున్నారు ఏజెన్సీ నిర్వాహకులు. రోడ్ల క్లీనిక్ పేరుతో కోట్ల రూపాయలు వృధా అవుతుండగా మినీ స్వీపింగ్ మిషన్ల పేరుతో మరో దోపిడీ జరుగుతోంది. స్వీపింగ్ మిషన్లు పనితీరులో గతంలో మీటర్లను మేనేజ్ చేస్తున్నట్టుగా బయటపడింది. అయినా అధికారులు పట్టించుకోలేదు అని అంటున్నారు భాగ్యనగర ప్రజలు. నగరంలో విఐపీలు ఉండే ప్రాంతాలలో క్లీన్ చేసి వెళ్లిపోతున్నారు. కానీ కమర్షియల్ ట్యాక్స్ రెగ్యులర్ గా వసూలు చేసే ప్రాంతాల్లో కనిపించట్లేదు. ఉదయం తెల్లవారుజామున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండే నివాసాల ప్రాంతాలలో మిషన్లతో శుభ్రం చేస్తున్నారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, విఐపీలు ఉండే ప్రాంతాలలో క్లీన్ చేసి వెళ్లిపోతున్నారు.
ఇంకా కొన్ని మిషన్లు అయితే సెంట్రల్ ఆఫీస్లోనే ఉంటున్నాయి. అన్ని జోన్లలో పరిస్థితి ఇలాగే ఉన్నా అధికారులు మాత్రం దృష్టి పెట్టడం లేదు. సొంత స్వీపింగ్ మిషన్లకు డీజిల్ ఎంత వాడుతున్నారో లెక్కలు పట్టించుకోవట్లేదు. అద్దె స్వీపింగ్ మిషన్లకు జోనల్ స్థాయిలోనే బిల్లులు చేయడంతో ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేస్తున్నారు. వివరాలు సేకరించకుండా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు బిల్లు చెల్లింపులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు పడుతున్నప్పుడు కూడా బిల్లు పెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అద్దె స్వీపింగ్ మిషన్లు స్థానంలోకి కొత్తవి ఉంటే ఒక్క వెహికల్ కాస్ట్ 60 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఒక సంవత్సరానికి అద్దె వెహికల్స్ కి ఇంతకు రెట్టింపు ఖర్చు పెడుతుంది బల్దియా. సొంత వెహికల్స్ తో ఖర్చు భారీగా తగ్గుతుంది అంటున్నారు పలు కార్మిక సంఘాల నేతలు. ఇప్పటికైనా జనాల సొమ్ము వృధా చేయకుండా సొంత స్వీపింగ్ మిషన్లు బదిలీ చేయాలి అంటున్నారు. ఆలే భాగ్యలక్ష్మి, గౌలీపుర కార్పొరేటర్, వార్డ్ నెంబర్ 35. ఈరోజు నేను ముఖ్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ఈ స్వీపింగ్ మిషన్ల గురించి, ఒక అంశమైన స్వీపింగ్ మిషన్ల గురించి మాట్లాడదలుచుకున్నాను. దీని వెనుక చాలా అవకతవకలు జరుగుతున్నాయి. పెద్ద కుంభకోణమే జరుగుతుందనాలో, అవకతవకలు అనాలో, ప్రభుత్వ నిర్లక్ష్యం అనాలో, ఏమనాలో కూడా దీనికి ఎలాంటి పేరు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. కానీ ఈరోజు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఈ మీడియా ద్వారా. ఈ స్వీపింగ్ మిషన్లు ఏదైతే ప్రభుత్వం మనకు ప్రతి ఏడా పెట్టి స్వీపింగ్ కోసమని మేము పనిచేస్తున్నాం, స్వీపర్లు అవసరంలే, ఇంటర్నేషనల్ లెవెల్లో స్వీపింగ్ మెషిన్స్ పెట్టేసి మేము క్లీన్గా పెడతాం సిటీ అంటున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో 35 స్వీపింగ్ మిషన్లు, వీటిలో 17 సొంతవి, మిగతావి 18 అద్దెకు తీసుకున్నవి. ఈ నేపథ్యంలో ప్రతి వెహికల్కి సంవత్సరానికి 13 లక్షలు చెల్లిస్తున్న బల్దియా ప్రతి ఏటా ఈ మిషన్ల కోసం దాదాపు 20 కోట్ల నుంచి 39 కోట్ల దాకా చెల్లిస్తుంది బల్దియా. రోజు రాత్రి వేళలా ఈ మిషన్లు అన్ని రోడ్లు క్లీన్ చేయాలి. ఈ బల్దియాలో 35 మిషన్లు ఉండగా అందులో 17 ఏమో జిహెచ్ఎంసీవి, 18 ఏమో రెంటల్కి తీసుకున్నాయి. కానీ ప్రతి ఏడు వీటికి 1,30,00,000 రెంట్ పేరు మీద వాటికి కట్టడం జరుగుతుంది. 65 లక్షల్లో వచ్చే మన మెషిన్కి 1,30,00,000 ఎందుకు చెల్లిస్తారో అర్థం కావడం లేదు. ఒక్క వెహికల్ కొని అక్కడ పెట్టి దానికి తగిన సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి జీతాలు ఇస్తే ఒక కుటుంబం గడుస్తుంది. కానీ ఈరోజు ఒక కాంట్రాక్టర్లకి, జిహెచ్ఎంసీ లెవెల్లో పనిచేసే వారికి, కింది ఆఫీసర్లకి, పై ఆఫీసర్లకి జీతాలు చెల్లించాలంటే పైసలు లేవు. కానీ వీళ్ళు ఈ విధమైనగా వృధా ఖర్చులు చేయడం మాత్రంలో ముందడుగులో ఉంటుంది ఎప్పుడు టీఆర్ఎస్. ఇది పరిస్థితి. స్థానిక కార్పొరేటర్లకు బడ్జెట్ కేటాయించలేని బల్దియా ప్రతి సంవత్సరం దాదాపుగా కూడా 20,39 లక్షలు ఖర్చు చేస్తున్న పరిస్థితిలో మనం చూస్తున్నాం. ఒకవైపు 35 మిషన్స్ దాదాపుగా కూడా 60 కిలోమీటర్ల వ్యవధిలో నడవాల్సినటువంటి మిషన్స్ కూడా 20 నుంచి 40 కిలోమీటర్ల వ్యవధిలో స్వీపింగ్ మిషన్స్ తిరుగుతున్న నేపథ్యంలో కేవలం నామమాత్రంగానే నడుస్తుంది. కానీ వాటికి చెల్లించాల్సినటువంటి బిల్లులు మాత్రం ప్రతి ఏటా మనకు చూస్తున్నాం 1,30,00,000 వరకు కూడా చెల్లింపులు జరుగుతున్నాయి. ఒక మిషన్ కాస్ట్ వచ్చేసి కేవలం 60 లక్షలు ఉండగా దానికి సంబంధించి మాత్రం 1,30,00,000 రూపాయలు బల్దియా నుంచి చెల్లింపులు జరుగుతున్నాయి.
ప్రభుత్వం సేకరించినటువంటి 18 అద్దెగా తీసుకున్నటువంటి స్వీపింగ్ మిషన్ల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఒకవైపు కార్పొరేటర్లు స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సమస్యలు నెరవేర్చేందుకు మాకు బడ్జెట్ కేటాయించాలి అంటూ కూడా అడిగిన నేపథ్యంలో వారికి మాత్రం ఎటువంటి బడ్జెట్ చెల్లించట్లేదు బల్దియా. కానీ ఒక స్వీపింగ్ మిషన్ల వ్యవధిలోనే ఈ రకంగా ఖర్చు పెడితే ఇప్పటికే అద్దెపాదికతో ఎంతో చెల్లింపులు చేస్తున్నటువంటి బల్దియాకి సంబంధించి ఖజానా ఖాళీ అయింది అంటూ కూడా మొరపెట్టుకుంటున్నారు. ఖజానా ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ఖజానాను నింపాలా అని చూడాల్సినటువంటి జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు కూడా ఖజానాను ఖాళీ చేస్తున్న పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. బిల్లులు నడిసే వాటికి కొన్ని అయితే నడవని వాటికి మరికొన్ని. మొత్తంగా ఇది జిహెచ్ఎంసీ అధికారుల వ్యవహారి. అదేవిధంగా బల్దియాలో బడ్జెట్ ఖాళీ కావడానికి కారణాలు. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమ్మా న్యూస్.